పాపం అన్నదాతల అవస్థలు ఎట్లుంటాయంటనుల్లా నెరీ ఎక్కువ వానలు పడ్డా తిప్పలే, తక్కువ వానలు పడ్డా తిప్పలే. మామూలుగా వానలు పడితేనేమో కొన్నిసార్లు నీళ్ళు అందుతాయి, ఇంకా కొన్నిసార్లు అందాయి. ఇక ఎట్లనో అట్లా సాగు చేసుకుందాం, తిండి మందం పండించుకుందాం, పిల్లల చదువు ఖర్చుల మందం ఎలా తీసుకుందాం అంటే ఇంకో రకమైన తిప్పలు వస్తాయి. సరే అవన్నీ ఎట్లనో అట్లా తట్టుకున్నా వాటన్నిటికీ మించిన కష్టం ఇంకోటి వస్తుందిలా. అగో అసోంటిదే ఈ కష్టం. ఏందంటారా? ఓరు కొడుకో ఓరు బిడ్డో, లైన్ చూసిండ్రా అనుల్లా ఎంత పెద్దగా ఉన్నదో. ఆధార్ కార్డ్ పాస్బుక్, ఆధార్ కార్డ్ పాస్బుక్, పాస్బుక్ ఆధార్ కార్డ్, ఆధార్ కార్డ్ పాస్బుక్, జిరాక్సులు గిరాక్సులు మొత్తం వందలకు వందలు లైన్ల పెట్టి వచ్చి గిట్లా నీళ్ళ గుల పడ్డరుల్లా. ఇంతకు వీళ్ళ బాధ ఏందో అర్థమైంది కదా. ఎస్, యూరియా కట్టాలకే ఆడోళ్ళు మొగోళ్ళు చిన్నపిల్లల తల్లులు అమ్మమ్మలు నాయనమ్మలు అంతా పిండి బత్తాలకే లైన్ కట్టిర్రు. చెప్పక్క ఎప్పుడొచ్చినావు నువ్వు? మార్నింగ్ 6 o'clock వచ్చి ఇక్కడ ఎండకి నిల్చోలేక ట్రాక్టర్ కింద కూర్చున్నాం. పాపం విన్నారుల్లా, పొద్దటిలు 6 గంటలకు వచ్చి కూసోని ఎండకు తట్టుకోలేక ట్రాక్టర్ కిందికి పోయిందట. కానీ ఊరియా దొరకలేదు, కనీసం వాటర్ తాగడానికి కూడా మంచి నీళ్ళు లేవు. భగవంతా, పిండి కట్టాలి చల్లగుండా ఎంత కష్టం వచ్చిందో చూడుండ్రి రైతన్నలకు. కనీసం మంచి నీళ్లు కూడా లేవట ఇక్కడ. మొన్న వచ్చిపోయిన 6,000 కిరాయి పెట్టుకొని మళ్ళీ ఈ రోజు వచ్చిన 6,000 కిరాయి పెట్టుకొని వచ్చేసరికి 3 బస్తాలు ఇస్తాం అంటున్నారు. ఇదేం న్యాయం సార్? ఇట్లా ఎన్ని రోజులు తిరగాలి మేము? మైబాద్ జిల్లా కొత్తగూడ చుట్టుపక్కల రైతన్నలు వీళ్ళంతా. మరి అన్నదాతలు ఇంతగానం గోస పడుతుంటే ఆఫీసర్లు ఎందుకు చర్యలు తీసుకోలేదో గాని పొద్దుగాల ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూసోని ఆయనతో ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నారు. వరంగల్ మంత్రులు సీతక్క సురేఖ అక్కలు జర మీరన్న ఆఫీసర్లతో మాట్లాడి వీళ్ళ కష్టాలు తీర్చురు మేడం. యూరియా దగ్గరనే గింతగనం కష్టపడితే వీళ్ళు పంట పొలాల దగ్గరికి ఎట్లా పోతారు, ఎట్లా పని చేస్తారు, ఎట్లా సాగు చేసుకుంటారు మేడం? జర ఆలోచించి జల్దిగా సమస్యను పరిష్కరించండి మేడాలు. కానీ మామూలు తిప్పలు పడతలేరు పోండ్రి.